విశాఖ పబ్లిక్ లైబ్రరీలో దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ అవార్డ్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రతిభావంతులకు అవార్డులను ప్రదానం చేశారు. మిగతా వాళ్ళు ఎవరైనా అభిమానులు ఉంటే వెంటనే వచ్చి వాళ్ళ సభని గందరగోళం చేయకూడదని నా మనవి, నా అభ్యర్థన. అందరికీ అంటే సెంట్రల్ మీకు కనబడలేదు, కనిపిస్తుంది ఎవరికైనా నా పేరు గురునాథ్ రెడ్డి, మ్యూజిషియన్. ఈరోజు ఈ జాతీయ పురస్కారం వచ్చిన నేను చాలా ఆనందిస్తున్నాను. యాక్చువల్గా నేను విశాఖపట్నం వాసిని, చాలా కూడా ఉంటున్నాను. అయితే ఈ మ్యాజిక్ నేను 30 years బట్టి చేస్తున్నాను. ముఖ్యంగా యాక్చువల్గా నేను నేవల్ లాకెడ్ విశాఖపట్నం ఎంప్లాయీని. అది చేసి ఇది హాబీగా నేను మ్యాజిక్ చేస్తున్నాను అనమాట. సో ఈ పురస్కారం నాకు వచ్చిన చాలా ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా పేరు గురునాథ్ రెడ్డి, మ్యూజిషియన్. ఈ రోజు ఈ జాతీయ పురస్కారం వచ్చిన చాలా ఆనందిస్తున్నాను. సో వీళ్ళంతా మా మ్యూజిషియన్స్ ఫ్యామిలీ. ఈయన మా ప్రెసిడెంట్ గారు సురేష్ గారు, వసుంధర గారు, అలాగే మా చాలా సీనియర్ మోస్ట్ మా గురువు గారు పరశురామ్ గారు, రామ్, వసుంధర్, ప్రసాద్. సో వీళ్ళంతా మ్యూజిషియన్స్. సో నాకు ఈ పురస్కారం వచ్చి నేను చాలా ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో సార్. మరి ఈరోజు విశాఖపట్నం శ్రీ దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ వారు విశాఖ రత్న అవార్డు, అలాగనే మరి ఈ బుర్రకథ కళారంగం మరి అంతరించిపోతున్నటువంటి తరుణంలో సుమారు 38-40 సంవత్సరాలుగా ఈ రంగంలో అనేక ఒడిదుడుకులు కొట్టుకొని ఈరోజు ఈ స్థాయిలోకి రావడం జరిగింది. మరి నేను 1987లో ఈ బుర్రకథ రంగం స్టార్ట్ చేశాం. ఆ రోజుల్లో 2 దిమిటీలు పక్కలంట పెట్టుకొని మైకులు లేకుండా పాడేవాళ్ళం. ఆ రోజుల్లో మా ప్రయాణం అంతా కూడా ఎడ్లు బళ్ళ మీద ప్రయాణం చేసేవాళ్ళం. కాలక్రమేణా ఇప్పుడైతే మాత్రం బుర్రకథ కళలకి ఆదరణ లభిస్తుంది. ఎందుకు అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ శ్యామ్ కుమార్. ఎస్ఎఫ్ఎక్స్ ఫిలిం స్టూడియో అని వైజాగ్ లో ఫిలిం పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో ఉంది. ఇప్పటివరకు స్టార్ట్ చేసి 9 సంవత్సరాల పైన అయింది. మా ఈ స్టూడియోలో 45 పైన థియేటర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే మన విశాఖరత్న భాస్కర్ గారు చేసిన ఎవరి సినిమాకి వాడే హీరో సినిమాకి కూడా ఎడిటింగ్ డిఐ మన స్టూడియోలోనే జరిగాయి. భాస్కర్ గారి దగ్గర నుంచి అంటే విశాఖరత్న క్రియేషన్ తరఫు నుంచి దాసరత్న అవార్డ్స్ ఇప్పుడు ఇది 4వసారి తీసుకుంటామండి. ఈ దాసరత్న అవార్డు, ఇంతకుముందు విశాఖరత్న అవార్డు తీసుకున్నాం. అలాగే లాస్ట్ ఇయర్ యుఎస్ఏ టెక్సస్ నుంచి డాక్టరేట్ అవార్డు వచ్చింది మా స్టూడియోకి. అలాగే ఇండియన్ ఫిలిం అసోసియేషన్ నుంచి బెస్ట్ ఫిలిం ఎడిటర్గా, బెస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోగా అవార్డ్స్ వచ్చాయండి. ఇప్పటివరకు 45 పైన సినిమాలు థియేటర్లో మనం రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అవుతున్న సినిమాలతో కలిపితే 50 సినిమాలు పూర్తి అవబోతున్నాయి ఈ సంవత్సరంలో. ఇది 9వ సంవత్సరం స్టూడియో స్టార్ట్ చేసి, ఎస్ఎఫ్ఎక్స్ ఫిలిం స్టూడియో. దానికి ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ అమ్మ, నేను ఇద్దరు కలిసి స్టార్ట్ చేసాం. హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు చాలా మూవీస్, రీసెంట్గా జనవరిలో రిలీజ్ అయిన ఘంటసాల ది గ్రేట్ అనే బయోపిక్ మూవీ దగ్గర నుంచి రిలీజ్ కాబోతున్న జై హో రామాంజా మూవీ, ఎన్నో మూవీస్ మన స్టూడియోలో జరిగాయండి. ఈ అవార్డు వచ్చినందుకు భాస్కర్ గారికి, విశాఖరత్న క్రియేషన్స్ వారికి థ్యాంక్ యూ సార్. నా పేరు సత్యవతి అండి. నా బాబా పేరు డాక్టర్ శ్యామ్ కుమార్.
స్టూడియో స్టూడియో స్థాపించి 9 సంవత్సరాలు అయింది. సో వర్క్ అంతా మా దగ్గర వర్క్ అయ్యేది, అన్ని వర్క్ కూడా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అంతా బాగా చేస్తారు. రాత్రి పగలు కష్టపడతారు, పేరు తెచ్చుకున్నారు. అదే సంతోషం నాకు. ఏ రకంగా అంటే ఎన్టీఆర్ అవార్డు అంటే ఇద్దరు కలిసి తల్లి కొడుకు అంటే ఇలా ఉండాలి అనేసి ఒక అభిమానం వాళ్ళకి. ఇంకా ఇలా చేయరని చెప్తున్నారు.